నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిన్న సాయంత్రం ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగింది అనడం కన్నా దీని వెనుక ఒక పెద్ద కుట్రకోణం దాగి ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పడంలో అర్థం ఉంటుంది. ఎందుకని అంటే ఈ నెలలో ఇది రెండవ అగ్ని ప్రమాదం. ఇదే నెలలో 11వ తారీఖున అంటే మార్చి 11వ తారీఖున వెలగపూడిలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు నిన్న రాయపూడిలో హెచ్ఓడి టవర్స్కి సమీపంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే నెలలో రెండు అగ్ని ప్రమాదాలు జరగటం వెనుక కుట్రకోణం ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇకపోతే ఈ అగ్ని ప్రమాదం విషయానికి వస్తే ఇక్కడ జరిగింది ఏంటి అంటే హెచ్ఓడి టవర్స్కి సమీపంలోనే మేఘా కంపెనీ వాళ్ళవి సిలికోర్ పైపులు ఉన్నాయి. ఈ సిలికోర్ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. జనరల్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయే అంశం ఏంటంటే ఈ సిలికోర్ పైపులు అంటేనే హెవీ ఫైర్ రెసిస్టెన్స్ని కలిగి ఉంటాయి అని చెప్పేసి, అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా ఇవి తట్టుకొని నిలబడగలుగుతాయి. మరి అలాంటి పైపులు తగలబడిపోయాయి అని అంటే ఇది కావాలని ఎవరో కుట్ర ప్రకారం చేసిన అగ్ని ప్రమాదం అన్న విషయం తేలిగ్గా అర్థమైపోతుంది. జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తేలిగ్గా అర్థమైపోతుంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విషయంలో వైసీపీని గట్టిగా నిందించలేకపోతున్నారు. ఎందుకని అంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతానికైతే ఆధారాలు లేవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో లోతైన విచారణ చేపట్టాలి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి, ఎవరైనా కావాలనే ఈ అగ్ని ప్రమాదాన్ని చేశారా అనే విషయాల్ని బయటపెట్టాల్సి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఇది వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఉంది అని చెప్పేసి. ఎందుకని అంటే మొన్న 2-3 రోజులు అవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి ఆయనని ఉద్దేశిస్తూ ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు. ఆ బహిరంగ లేఖ సారాంశం ఏంటనేది మనం ఆల్రెడీ 2 వీడియోల్లో చెప్పుకున్నాం. ఆయన తన మేనల్లుడికి మేనకోడలికి ఆస్తిలో సరైన వాటా ఇవ్వటం లేదు, షర్మిల పిల్లలకి వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి విజయలక్ష్మి చెప్పింది. పైగా రాజశేఖర రెడ్డి ఆశయాలకి భిన్నంగా జరుగుతున్నాయి ఈ వాటాల విషయం, ఆస్తిలో వాటాల విషయం అని చెప్పేసి మొత్తం మీద ఇది హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి సొంత తల్లికి చెల్లికే అన్యాయం చేస్తున్నాడు, సొంత మేనల్లుడికి మేనకోడలకే అన్యాయం చేస్తున్నాడంటే జగన్ మామయ్యగా కానీ జగన్ అన్నగా కానీ రాష్ట్రంలోని మహిళలకి రాష్ట్రంలోని పిల్లలకి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే మాత్రం ఏమంత న్యాయం చేస్తాడు? వైసీపీకి ఇంకొకసారి అవకాశం ఇవ్వటం అవసరమా అనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఉత్పన్నమవుతున్నాయి. అందుకనే ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికే ఇంకా ఏదో పెద్ద సంఘటన జరగాలి కాబట్టి అమరావతిలో ఈ పైపులు తగలబెట్టే కుట్రకి తెరలేపారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళ మీదే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. సో అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగటం అనేది నిజంగా కుట్రలో భాగమైనా లేకపోతే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా అనేదాన్ని మీరు మీ అభిప్రాయంగా చెప్పండి. ఎందుకని అంటే గతంలో 2014 నుంచి 2019 మధ్య కూడా అమరావతిలో ఆ అరటి తోటలు తగలబడిన విషయాన్ని మనం మర్చిపోలేం. ఆ అరటి తోటలు తగలబడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందిగాం సురేష్ని బాపట్ల ఎంపీగా నిలబెట్టి గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఎంపీగా గెలిపించుకున్నంత మాత్రాన ఆయన నిర్దోష అయిపోడు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఇప్పుడు కూడా వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోకుండా ప్రతిపక్షానికి పరిమితం అయిపోయిన స్థితిలో అమరావతిలో మళ్ళీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని అంటే దీని వెనక దీని వెనక వైసీపీ హస్తం ఉందేమోనని చెప్పేసి సామాన్య ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. సరే, ఒకసారి జరిగిందంటే అరటి తోటలు తగలబడే విషయం, ఒకసారి జరిగిందంటే ఏదోలే కావాలని చేశారా లేకపోతే కాకతాళీయంగా జరిగిందా ప్రమాదవశాత్తు జరిగిందా అనుకోవచ్చు. కానీ ఇదే నెలలో మళ్ళీ వైసీపీ ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత అంటే 2024 తర్వాత వైసీపీ ప్రతిపక్షానికి పరిమితం అయిపోయిన తర్వాత ఒక మార్చి నెలలోనే 2026 మార్చి నెలలోనే 2 సార్లు అగ్ని ప్రమాదం జరగటం అంటే ఇది ఎవరో కావాలని చేస్తున్న దానికి లాగానే పరిగణించాలి కదా. సో ఇలాగా ఇప్పుడు ఈ కోణంలో ఏపీ పోలీసు శాఖ దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన. సో మొత్తమే చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకంగానే ఉంది. 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు. కావాలని ఒప్పుకున్నారా, తప్పనిసరి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఒప్పుకున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి మీద ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 2020 ఆ టైంలోనే అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు ఉంటాయి, అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా రాజధానులే అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అసలు అమరావతి రాజధానే కాదు, కర్నూలు కూడా రాజధాని కాదు, విశాఖలోనే రాజధాని, నా కాపురాన్ని కూడా విశాఖకి మార్చేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన విశాఖపట్నానికి షిఫ్ట్ అయిపోతున్నానన్నారు. ఆయన ఆ మాట అన్న తర్వాత నుంచే విశాఖపట్నంలో ఋషికొండకి బోడుగుండు కొట్టేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కూడా కట్టడం అనేది మరి అంతా కూడా మనం గమనించాం. ఇక 2024 ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కూడా వాళ్ళు విశాఖపట్నం రాజధానిగానే చేసుకుని మేము పరిపాలన చేస్తాం, ఇదే మా రెఫరెండం అని చెప్పేసి చెప్పిన దాఖలాలను కూడా కొంతమంది నాయకులు, అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్పుండకపోవచ్చు, కానీ ఆ పార్టీలోని కొంతమంది నాయకులు చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే 2024లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పటికీ కూడా వైసీపీ రాజధాని మీద తన స్టాండ్ ఏంటనేది చెప్పడం లేదు. ఇవే అనేక అనుమానాలకి తావిస్తున్నాయి. కాబట్టి అటు పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు అందరూ కూడా దీన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజల నుంచి వ్యక్తమవుతున్న విన్నపాలు, అనుమానాలు, ఆరోపణలు ఏవైనా అనుకోవచ్చు. మొత్తం మీద అయితే ఈ అగ్ని ప్రమాదాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. అమరావతి నిర్మాణం విషయంలో కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అమరావతికి సంబంధించి అటు కేంద్రం నుంచి కూడా ఎక్కువ శాతం మద్దతు లభిస్తుంది, నిధులు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అటు ప్రపంచ బ్యాంకు కూడా దీనికి నిధులు ఇవ్వడానికి, అంటే గ్రాంట్గా కావచ్చు లేదా అప్పుగా కావచ్చు, మొత్తానికి నిధులు ఇవ్వడానికి అయితే ఒప్పుకుంది. క్వాంటమ్ వ్యాలీని కూడా మొదలుపెట్టారు, మొన్న మధ్య మనం చూసాం. ఎక్కడికక్కడ నిర్మాణాలు, రోడ్లు కావచ్చు, డ్రైనేజీ నిర్మాణాలు కావచ్చు శరవేగంగా పూర్తవుతున్నాయి. అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఒక పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయిపోతున్నాయి 90% దాకా, అలాగే జడ్జిలు, మినిస్టర్ల క్వార్టర్స్ పూర్తవుతున్నాయి, హెచ్ఓడి టవర్స్ కూడా పూర్తవుతున్నాయి, ఇంకా మిగతా అన్నీ కూడా మొత్తం మీద అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి అనుకుంటున్న క్రమంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగటం మాత్రం ప్రజల్ని, ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతుల్ని కలవరానికి గురి చేస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.